మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల చాలా అందరూ మంచిదే కదమ్మా. ఇప్పుడు పాపం పేదవాళ్ళు ఉంటారు. ఒంగోలులో అన్నం తినాలంటే 120 రూపాయలు 100 రూపాయలు భోజనం తీసుకుంటారు. 5 రూపాయలు కడుపుండా అన్నం పెడతానంటే అందుకని ఏం కావాలి? నిజంగా చంద్రబాబు నాయుడు చేసి మంచి పని అది. దీనివల్ల అడుక్కునే వాళ్ళు, పేదోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఎవరైనా తినొచ్చు. దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా తినొచ్చు. నన్ను అడిగితే తినడం చాలా మంచిదన్న హాట్సాప్. అది మీరు ఎప్పుడైనా తిన్నారా అన్న క్యాంటీన్? చాలు నాది చాలా మాట అన్నం తిన్నాం, కడుపు నిండా 5 రూపాయలు ఇచ్చి అన్నం తిన్నాం. లేని వాళ్ళు కానీ అందరూ అన్నాక ఆశపడకుండా అందరూ 5 రూపాయలు ఇచ్చి అన్నం తిన్నారు. చంద్రబాబు నాయుడుకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. అంత మించి చెప్పండి, మీరు తిన్నారా ఎప్పుడన్నా అన్న క్యాంటీన్ లో? మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తుంది మాత్రం మంచి పనే మేడం. 5 రూపాయలకి ఎవరు పెడతారు భోజనం? కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే పని ఇది మాత్రం మంచి పని అండి. మేడం, మీ అభిప్రాయం చెప్పండి. మనం బయటకు వెళ్తే 100 రూపాయలు అవుతుంది అన్నం కొనుక్కోవాలంటే. అదే అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి కడుపు నిండా తృప్తిగా తింటారు కదా. అది నా అభిప్రాయం. చాలా బాగుంది. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు నాది ఆడ ఇంకోళ్ళు వేరే ఊరి వచ్చి ఊళ్ళో ఆటోలు తోలుతాము. ఈ ఊళ్ళో ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు భోజనం చేయాలంటే ఏ హోటల్కి 120, 130 రూపాయలు భోజనం చెప్తారు. అదే అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం అనుకో, కడుపుండా దీన్ని నిజంగా ఆయన నారాజన్ చేతులు దండం పెట్టవచ్చు. ఎందుకంటే 5 రూపాయలతో కడుపున మంచినీళ్ళు ఇవ్వడం లేదమ్మా. 5 రూపాయలతో కమ్మగా పప్పు, సాంబారు, మజ్జిగ, కడుపున అన్నము. అసలు హ్యాండ్స్ ఆఫ్ చేయడానికి సరేనా? రైట్ ఉంటా. ఒక అన్నమే కాదు, ఆయన పార్టీలోకి వచ్చేందుకు మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకు కానీ మాకు మంచి శబ్దాలకు కానీ చాలా బాగుంది ఆయన రావటం. థ్యాంక్ యూ. అందరికీ ఉపయోగమే కానీ మండలానికి ఒకటి కాకుండా కొంచెం సెంటర్లు చూసి పెడితే అందరికీ, పేదలకి అందరికీ ఉపయోగం. ఇది చాలా మంచి పథకం అందరికీ. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ ని మళ్ళీ ప్రారంభిస్తున్నారు కదమ్మా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే చాలా మందికి పేదలకి ఆకలి దాహం తీరిస్తే ఇంకంతకన్నా ఏం కావాలి? అలా జరగాలని కోరుకుంటున్నాను నేను. బాగా జరగాలని, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అయితే ఆరోగ్యాల మీద ఇది కాకుండా అని నా అభిప్రాయం. ఇచ్చే ఆహారం కూడా మంచి క్వాలిటీ ఇస్తే ఆరోగ్యాలకి చేస్తే మంచిది. వాళ్ళు సగటుగా 5 రూపాయలు పెట్టి తినడానికి ఏం చేయడానికి బాగుంటుంది. పని చేసుకునే మాత్రం తినక ఉపయోగం ఉంటుంది. అన్నా క్యాంటీన్ తినడం చాలా మంచిగా కోరుకుంటాం. ఇప్పుడు అన్న క్యాంటీన్లని మళ్ళీ పెడుతున్నారు కదండి, వాటి మీద మీ అభిప్రాయం చెప్తారా? పని చేసుకునే వాళ్ళకి కానీ, ఆటో తోలే వాళ్ళకి కానీ, ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా మంచిదే. అది 5 రూపాయలకు భోజనం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. 5 రూపాయలు టిఫనే, కడుపు నిండా పని చేసుకునే వాళ్ళం, తినేవాళ్ళం, హాయిగా ఉంది పేనానికి. అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభిస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం చెప్తారా? మంచి పథకం అనేది. దాన్ని అసలు కంటిన్యూ చేయాల్సింది. అంటే పేరు మార్చి రాజన్న అనే పథకం కింద పెడితే అది బాగుండేది. దాన్ని తీయడం కూడా అది కరెక్ట్ కాదు. పార్టీ ఏదైనా కావచ్చు, అది తీయకూడదు. మీరు ఎప్పుడన్నా తిన్నారా అన్న క్యాంటీన్ లో? లేదండి, విజయవాడలో పెట్టడం ఇప్పుడు చూశాను నేను. మంచి స్పందన ఉంది. అది కరెక్ట్. ఎక్కువ కూడా మీరు 300 ప్లేట్స్ ఇస్తారు. అది కొంచెం ఏంటంటే డైలీ కొంచెం దిగువ తరగతి వాళ్ళకి ఇది మంచి పథకమే. దాన్ని కంటిన్యూ చేయొచ్చు, ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్తారా? మంచిదే మేడం. అన్న క్యాంటీన్లో మాలాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడకుండా అన్న క్యాంటీన్లో మంచిదే. మీరు ఎప్పుడైనా తిన్నారా? తిన్నాను మేడం ఒకసారి. ఎలా ఉంటుంది అందులో టేస్ట్ అనేది? ఒకసారే కదా మేడం, నాకు అది ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. తిన్నాను ఒకసారి. మంచిదే పథకం, మంచిదే. మీరు తిన్నారండి? పూట భోజనం దూరం నుంచి వస్తాం కదా, తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా వాళ్ళకి 300, 400 టోకెన్ సిస్టమ్, అది మంచిదే. ఎప్పుడైనా తిన్నారా మీరు? తిన్నా 2 సార్లు. ఎలా ఉంటుంది అక్కడ? బాగానే ఉంటుంది. అన్నా క్యాంటీన్ పెడితే బాగానే ఉంటుంది. 10 మందికి ఉపయోగపడుతుంటుంది. భోజనం చేయొచ్చు. అంటే అయితే ఉన్నోళ్ళు కూడా తినేస్తున్నారు వచ్చి. అది ఎవరో ఇప్పుడు బస్సు ప్రయాణం పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఇబ్బంది పడ్డేవాళ్ళు తింటే బాగుండు. ఉన్నోళ్ళు కూడా వచ్చి తింటా ఉన్నారు. దానివల్ల ఉపయోగమే, ఇబ్బంది ఏం లేదు. మీరేమంటారంటే ఉన్నోళ్ళు కాకుండా లేని వాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు, ఇదిగా ఉంది. అవునవును, అందుకోసమే లేని వాళ్ళతో వచ్చి తింటున్నారు వాళ్ళు కూడా. ప్రజలకు మంచిదే అది. ఏంది 5 రూపాయలు భోజనం అంటే ఇప్పుడు హోటల్లో తినాలంటే 120, 150. సామాన్యుడు తినలేని పరిస్థితి అక్కడ. అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, ఎవరు పని చేసుకునే వాళ్ళు మొత్తం అన్న క్యాంటీన్ వల్ల యూజే.
ఆ. మీరు ఎప్పుడన్నా తిన్నారా? చాలా సార్లు అంతకుముందు. అవును, ఈ 5 ఏళ్ళలో అతను లేదు కానీ ఉన్నట్టయితే చాలా యూజ్ అయ్యేది. ఆటో డ్రైవర్లు అయితేమే, బేల్దారి మేస్త్రులు అయితేమి, కూలి చేసుకునే వాళ్ళు అయితేమి. అన్నం అంటే 5 రూపాయల కంటే ఇప్పుడు ఏడైనా 50 రూపాయలు టిఫిన్ చేయాలన్నా 5 రూపాయలు అంటే ఒక పూట వెళ్ళిపోతుంది. గడిచిపోతూ ఉండిద్ది. అది అన్నం గంట పెడితే బాగానే ఉంటది. అది ఎప్పుడన్నా తిన్నారా మీరు? చాలా సార్లు తిన్నా. మంచి ఆలోచన అంటారా? బాగానే మంచిదే. నంబర్ 1 అండి. ఎప్పుడో చేయాలి. ఈ దరిద్రం వచ్చిన తర్వాత పోయింది. మళ్ళీ బాబు వచ్చి పెట్టాడండి. ఎప్పుడన్నా మీరు తిన్నారా అన్న? నేను రోజు తిన్నాను పెట్టిన తర్వాత. బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటదండి. సో ఇది మంచి పథకం అంటారు. నంబర్ 1 అండి. మాలాంటి ఆటో వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికి బాగా తినడానికి బాగుండిద్ది. మంచి చంద్రబాబు నాయుడు మంచి పథకమే పెట్టారు. అందరు బతుకుతున్నారు అన్న క్యాంటీన్ మీద. నలుగురు ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా దూరం నుంచి ఏడ తిరిగే జనం, ఇల్లు వాకిల్లు లేకుండా తిరిగే జనం వాళ్ళు. ఇట్లా మేము మాలాగా బేరాలు అమ్ముకునే వాళ్ళు పూటపాటికి అందరు బాగానే బతుకుతున్నారు. మంచి పథకం అంటారు. ఎప్పుడన్నా తిన్నారా మీరు అక్కడ? మేము తిన్నామమ్మా, చాలా మాట బాగుంటుందా క్వాలిటీ అది? సరేలే, కోట బియ్యం బాటా బియ్యం ఉంటాయి, బాగానే ఉంటాయి. పోయినసారి పెట్టారు కదా, బాగానే ఉంది. ఈ మటుకి ఇన్నాళ్ళు కోట బియ్యం బాటా బియ్యాలి ఎవరు గంటలా. బియ్యం మంచి బియ్యం ఉంటుండాలి. ఇప్పుడు ఎవరు తింటున్నారు కోట బియ్యాలు? మేము తిన్నామండి పోయినసారి, బాగానే ఉంది. ఫస్ట్లో బాగాలేదు కానీ అందరు చెప్పేలేక తర్వాత బాగానే పెట్టారు.